విజయవాడలో బీజేపీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలో పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు. బీజేపీ పక్షాన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పురంధేశ్వరి చర్చల్లో పాల్గొన్నారు. లోక్సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో పోటీకి సిద్దమయ్యాయి. బీజేపీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ, ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో కొద్దిసేపు క్రితం భేటీ అయ్యారు. ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కూడా పొత్తులు కుదుర్చుకున్న వేళ ఇప్పటికే ఢిల్లీలో దీనికి సంబంధించి కీలకమైన భేటీ జరిగింది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే నడ్డాతో పాటు అమిత్ షా నలుగురు మధ్య కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత సీట్లకు సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరితో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులతో కూడా ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే మొత్తం మీద ఈ పొత్తులో సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 ఎమ్మెల్యే సీట్లో 30 సీట్లు జనసేన, బీజేపీ కలిపి పోటీ చేసే విధంగా, అలాగే 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే విధంగా పొత్తుల్లో భాగంగా అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలపడంతో ఇక రాష్ట్ర నాయకత్వంలో ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపై కూడా చర్చ మొదలైంది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఆయన ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఈ ప్రైవేట్ హోటల్లోకి వచ్చారు. అప్పటికే పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి పవన్ కళ్యాణ్ సమాచారం అందించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి మరి కొంతమంది బీజేపీ కీలక నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపు అరగంట నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. అయితే ఎక్కడెక్కడ ప్రధానంగా ఈ మొత్తం 8 ఎంపీ స్థానాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేసినట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో మరో 5 ఎంపీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాల్సి ఉంది. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తామని మన చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా ప్రకటించిన నేపథ్యంలో 6 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ పోటీ చేయాల్సి ఉంది. అది ప్రస్తుతం అధికారికంగా అయితే ఈ లెక్కల పూర్వకంగా ఈ విధంగా పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు చర్చల్లో ఒక సీటు అటు ఇటుగా కూడా అడ్జస్ట్ అవ్వాలని కూడా ఇరు పార్టీల నాయకులకు మధ్య చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం 24 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ గతంలో పొత్తు కుదరక ముందు కొంతమంది కీలకంగా ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పనిచేసిన పరిస్థితి. వారికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా జనసేన ఒకవేళ త్యాగం చేయాల్సి వస్తే ఏ సీటు వదులుకోవాలనే అంశాలపై కూడా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. అది దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడినప్పటికీ కూడా ఆ లోపల మాత్రం తీవ్రంగా చర్చ నడుస్తూ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు 24 మందిలో 20 మంది అభ్యర్థులను ఖరారు చేసేశారు. కేవలం 3-4 స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్న పోటీ వాళ్ళు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఈ పెండింగ్లో పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చి ఏ స్థానాలు వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న అంశాలపై కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఎంపీ స్థానాలకు సంబంధించి మాత్రం అలాగే అరకు కావచ్చు, అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తిరుపతి అలాగే రాజంపేట ఈ స్థానాలకు సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. అయితే ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారనే అంశాలపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో అధికారికంగా భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా ప్రకటన చేసిన తర్వాతే పూర్తి దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కూడా వైజాగ్ చూసుకుంటే ఇప్పటికే విష్ణుకుమార్ రాజు గతంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇప్పుడు అదే స్థానం మళ్ళీ తప్పకుండా ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్న పరిస్థితి. ఇక తాడేపల్లిగూడెం బీజేపీ, ఎందుకంటే గతంలో కూడా అక్కడ మాణిక్యాలరావు 2014 జరిగిన ఎన్నికల్లో గెలుపొందడం కాదు, మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో అంటే గత 2014లో దాదాపు భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 13 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. కేవలం 4 స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా కైగిలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, అలాగే తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు ఇద్దరు కూడా ఆ రోజు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా కూడా పనిచేసిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ 13 స్థానాలు కోరినప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పటికే పొత్తులకు సంబంధించి జనసేన, తెలుగుదేశం పార్టీ ముందుగానే ఒక అంగీకారం కుదుర్చుకున్న నేపథ్యంలో అన్ని స్థానాలు ఇవ్వలేనని కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. అందుకని ఈరోజు 6 స్థానాలకే పరిమితం అవుతారా, లేకపోతే 24 స్థానాలు ఉన్న జనసేనలో సంబంధించి ఇందులోంచి ఏమైనా 2 స్థానాలు 3 స్థానాలు
పవన్ కళ్యాణ్ త్యాగం చేసే అవకాశం ఉందా లేకపోతే అనే అంశాలపై కూడా జోరుగా చర్చ నడుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఏ స్థానాలు ఎక్కడెక్కడ అభ్యర్థులు ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది ఏంటంటే సపోజ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన కేటాయించారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి అవినిగడ్డ కూడా జనసేన కేటాయించారు. మరోవైపు తాడేపల్లిగూడెం కూడా జనసేన కేటాయించారు. ఇట్లా జనసేన కేటాయించిన మొత్తం 24 స్థానాల్లో ఏ స్థానాలకు సంబంధించి బీజేపీ పట్టు ఉందో అసలు బీజేపీకి ఇచ్చిన 6 స్థానాలకు సంబంధించి వీళ్ళు ఇటు అటు తారుమారు చేసుకునే విధంగా ఒకరు సహకరించుకునే విధంగా ఒక స్థానంలో బీజేపీ పట్టుంటే ఆ స్థానం జనసేనకు కేటాయింపబడిన సీట్ని బీజేపీ తీసుకునే విధంగా, అలాగే బీజేపీ బలం లేని చోట జనసేన బలంగా ఉంటే అక్కడ అభ్యర్థులను బట్టి స్థానిక బలాన్ని బట్టి ఆ సీటు ఇటు మార్చుకునే అవకాశం కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈరోజు ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు వారం రోజులు 10 రోజుల నుంచి కూడా సమావేశాలు చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారికంగా ఏ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తారనే అంశాలపై బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది. ఆ తర్వాత కార్యాచరణ కూడా దానికి సంబంధించి 3 పార్టీల నాయకులు కూడా ఉమ్మడిగా ప్రచారంలో దిగాల్సి ఉంది. ఉమ్మడి వేదికలో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ భారీగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మొన్న జరిగిన ఢిల్లీ పర్యటనలో కూడా నడ్డాని అలాగే అమిత్ షాని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు ఆ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా కేంద్రం నుంచి ప్రకటన వెలువడినప్పటికీ కూడా ఆ భారీ బహిరంగ సభ ఎన్నికల క్షేత్రంలో 2024 ఎన్నికల క్షేత్రంలో అడుగుపెట్టే తొలి భారీ బహిరంగ సభ కావడంతో తప్పకుండా మోడీ గారు కూడా ఆ సభకు కనుక వచ్చి ఉంటే హాజరైతే బాగుంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీట్లు సర్దుబాటుకు సంబంధించి మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపు అధికారికంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పోటీ చేస్తారో ఎవరెవరు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారనే అంశాలపై కూడా రేపు సాయంత్రానికి పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు లక్ష్మీతో.